ఏప్రిల్ మే ఈ 2 నెలలు మనకి ఎక్కడ చూసినా ఆవకాయల హంగామా. ఉదయాన్నే వచ్చేస్తారు, కొనేస్తారు. ఇంకా చూడండి టకా 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 టకా. ఇదిగో చూసారా, కత్తిపీటలు రెడీ, వరస. ఓరే ఓ, కనిపిస్తుందా మామిడికాయల హంగామా? ఏమ్మా అంతే అంతే అంతే. పండగ పండగ పండగ, ఆవకాయ పండగ, ఆవకాయ పండగ, ఆవకాయ పండగ. ఒకసారి 18 రకాలు. ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయా? 9 రకాలు. ఏమేమి ఉంటాయి చెప్పు నానా. ఒరే నా యూట్యూబ్ లో వస్తావు. ఒరే దేవుడా, సిగ్గుపడుతున్నావే. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ మనం ఆవకాయ పెట్టి ఒక వీడియో చేసాం. దాంట్లో మేము మ్యాంగోస్ని ఏ కట్టర్తో కట్ చేసామో కూడా చూపించాం. అది బాగా వైరల్ అయింది. చాలా మంది చూశారు. బోల్డ్ అన్ని కామెంట్లు. మరి ఈ సంవత్సరం ఎండాకాలం వచ్చింది. ఏప్రిల్ మే జూన్, ఈ మాసాలు మార్చి ఏప్రిల్ మే జూన్ ఇవి ఆవకాయకి ప్రత్యేకంగా కేటాయించబడ్డ నెలలు, ఆవకాయ మాసాలు. మరి మనం వాటిల్లోకి ఎంటర్ అవ్వాలి కదా, ఎంటర్ అవుదాం. అయితే ఈ సంవత్సరం ఒక తమాషా చెప్పనా. ఇదిగో మీ ముందు మామిడికాయలతో నేను కూర్చున్నా. ఈ మామిడికాయలు అందరూ ఏం చేస్తారంటే, ఏదో ఎవరెవరి ఇష్టానికి వాళ్ళ అభిరుచులకి తగ్గట్టుగా ఏదో ఒక రకాన్ని సెలెక్ట్ చేసుకొని అవి ఆవకాయ పెట్టుకుంటారు. అది ఎప్పుడు చేసే పనే కదా. మరి ఇంకేదన్నా కొత్తగా చేద్దామని నాకేమనిపించిందంటే, మార్కెట్కి వెళ్ళి అయ్యా అసలు మామిడికాయ ఆవకాయ పెట్టుకోవడానికి మీ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయా అన్న. అయ్యా మొత్తం అయితే 18 రకాలు ఉంటాయి అంటుంటారు. ఆ పేరు ఈ పేరు మార్చి మా దగ్గర అయితే 9 రకాలు ఉన్నాయి.
అని చెప్పి అవి చూపించాడు. ఆహా, 9 రకాలు ఉన్నాయి. ఓకే, సరే అయితే అదొకటి చిన్న చిన్న అయితే 2 ఇట్లా 9 రకాలు కలిపి ఒక దాంట్లో వేసి నాకు ఇవ్వు అన్న. ఇట్లా ఎవరు అడుగుండ్రు, అన్నీ ఏదో ఒక రకం తీసుకునే వాళ్ళని చూస్తుంటాడు. ఇట్లా అన్నీ కలిపి రకరకాల అదొక వేసి ఆకుకూర వండుకుంటాం ఇళ్లలో. అట్లా ఆవకాయను కూడా అదొక రకం, ఇదొక రకం అని 9 రకాల మామిడికాయలు తెచ్చి ఆవకాయ పెట్టి ఈరోజు మీకు చూపించబోతున్నా. ఇదిగో ఈ 9 రకాల ఆవకాయలు, 9 రకాల మామిడికాయలు చూద్దామా? చూడండి 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 చూడండి, అదిగో 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 అదిగో, పెద్దయి 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 పెద్దయి, అది ఇదండి మన మామిడికాయల పండగ, ఆవకాయల పండగకి. ఇవి 9 రకాలని చెప్పాను కదా. సువర్ణరేఖ, పెద్ద రసాలు, చిన్న రసాలు, దేశవాళి, జలాలు, తెల్ల గులాబీలు, పాపారావు కోవా. అదేం పేరండి? పాపారావు కోవా ఒక మామిడికాయకి పేరు. ఐజర్, ఏందో వాళ్ళు నోటికొచ్చేం చెప్పారా, పేర్లు ఎట్ట వచ్చాయో ఈ 9 రకాల పేర్లతో ఈ కాయలు. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క రుచిగా ఉంటుంది. సో మనం ఈ ఆవకాయ పెట్టుకొని జాడీలో వేసుకొని ఆ తర్వాత తింటే ఏ రోజు మనకి పాపారావు కోవా వస్తుందో నోటికి, ఏ రోజు జలాలు వస్తుందో, ఏ రోజు పెద్ద రసాలు వస్తాయో, ఏ రోజు చిన్న రసాలు వస్తాయో, ఏ రోజు దేశవాళీ వస్తుందో మన అదృష్టం. వెళ్ళేవాళ్ళ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముక్క మన పంటి కింద, నాలుగు మీద అలా తినాలి. తిందామా? ఇదిగో ఆవకాయ మామిడికాయలు మేము తెచ్చినాం. తెచ్చి అన్ని రకాలు చెప్పాను కదా, రకరకాలు 9 రకాలు తెచ్చాను. ఈ 9 రకాలు తేగానే బకెట్ నీళ్ళల్లో వేసి ఒక అరగంట ఆ బకెట్ నీళ్ళలో వాటిని స్నానం చేయమని చెప్పి ఆ తర్వాత బయటికి తీసి శుభ్రంగా ఏం చేసాం, శుభ్రంగా చేత్తో రుద్ది కడిగి ఆ మన గుడ్డతోటి మనం కానీ స్నానం చేసి తుడుచుకున్నట్టు మంచిగా కాయని బాగా గుడ్డతో తుడిచి మళ్ళా ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టి అమ్మయ్య అంత తడంతా పోయింది అని ఖరారు చేసుకున్నా. ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చా. ఇంక ఇప్పుడు ఏం చేయాలి, ఆ మామిడికాయలకి తొడిములు ఉంటాయి కదా, ఆ తొడిములన్నీ తీసేసి ఇంకా మామిడికాయ ముక్కలు కొట్టడానికి రెడీ అవ్వాలి. మరి మీరు రెడీనా? నేను రెడీ, మీరు కూడా రెడీ అబ్బా అనండి అనండి. ఓకే, రెడీ రెడీ రెడీ. ఇప్పుడు మనం తెచ్చుకున్న ఆ మామిడికాయల్ని ముచ్చికలు తీద్దాం. చూసారా, రకరకాలు చిన్నవి పెద్దవి, ఆ పేరు ఈ పేరు అలా వరుసగా ఉన్నాయి. అలా వాటిని ఇలా కత్తితో ముచ్చికలు తీద్దాం. అదిగో ఒక్కొక్క కాయకి జాగ్రత్తగా ఆ ముచ్చికలు తీసేసి దీంట్లో వేసి కాయని దాంట్లో వేస్తున్నాం. చిన్న పని, సింపుల్ చిన్న పని. ఇదిగో
ముచ్చుకలు తీస్తే ఇలా వస్తున్నాయి, చూసారుగా. అది ఆ ముచ్చుక ఉంటే దాంట్లోంచి సొన అదంతా తీసేసి ఇలా వేస్ట్ అంతా ఇక్కడ పడేసి ఇక్కడ మన ఆవకాయ కోసంగా తయారీ. ఎలా ఉంది? బాగుందా? బాగుంది అనండి. అవును, మేము ఇలా ముచ్చుకలు తీసే టైంలో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా లోకమిదిగో ఛానల్ని. కానివ్వండి, ఇప్పుడే చేసేయండి. లోకమిదిగో ఛానల్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ప్రతి కాయని గుడ్డ తీసుకొని వేరే గుడ్డ ఇలా శుభ్రంగా ఆ ముచ్చిక తాలూకు ఏమైనా కారి అక్కడెక్కడన్నా అతుక్కొని ఉంటే దాన్ని మనం బాగా క్లీనింగ్ చేస్తున్నాం. శుభ్రత, పరిశుభ్రత. ఆవకాయ పెట్టడం అంటేనే శుభ్రత, నీట్. లేదంటే ఆవకాయ బూజు బట్టి పాడైపోతుంది. కాబట్టి బహుపరాక్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఆవకాయ జాగ్రత్త. సో అన్నీ శుభ్రంగా తుడిచేసాము. మళ్ళా అన్నీ ఈ డిష్లో పేర్చుకుంటున్నాం. నెక్స్ట్ ముక్కలుగా కాయని ఆవకాయ ముక్కలుగా చేసే కార్యక్రమం. ఈజీ అండి, సరదా సరదా, అంతా సరదా. ఆవకాయ సరదా. శుభ్రం చేసుకున్నాం కదా మామిడికాయల్ని, 9 రకాల పేర్లతో ఉన్న మామిడికాయల్ని. ఇదిగో ఇప్పుడు వాటిని కట్ చేయడానికి మనం లాస్ట్ ఇయర్ కొన్నాం కదా మ్యాంగో కట్టర్. ఆ వీడియో ఎవరన్నా చూసుంటే ఒకసారి మేము చూసాము అని కామెంట్స్లో పెట్టండి. ఇది మ్యాంగో కట్టర్. నేను లాస్ట్ ఇయర్ నాసిక్ నుంచి తెప్పించా. ఎందుకో ముద్దొచ్చింది, పడుంటుందిలే ఇంట్లో, మనం పోయినా కూడా అది మాత్రం పోదు, అది ఇంట్లోనే ఉంటుందిలే అని తెప్పించి ఒక ఆస్తిగా, పురాతన ఆస్తిగా మిగిలిపోద్దిలే అని తెప్పించా. సరదా అండి, సరదా అంతే. చూశారు కదా ఇందాక నేను చూపించాను ఆ బజార్లలో వాళ్ళు ఆ జేఎన్టీ కాడ మేము మార్కెట్కి వెళ్ళాం కదా ఉదయం. బకెట్ నీళ్లు తీసుకెళ్తారు కారులోనో ఆటోలోనో బైక్ మీద. ఏమైనా మ్యాంగోస్ కొంటారు, ఆ బకెట్లో వేసి బాగా శుభ్రంగా కడిగి అప్పుడు నీళ్ళతో గుడతో తుడిచి అదంతా ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు కాయ 5 రూపాయలు అంట కట్ చేసినందుకు. ఒక కాయ కట్ చేస్తే 5 రూపాయలు తీసుకుంటారు. ప్లస్ మనకి తగ్గట్టుగా మనకి ఇష్టమైనట్టుగా కట్ చేస్తాడంటే వాడు బిజినెస్ కోసం మళ్ళీ వేరే పార్టీ వెళ్ళిపోద్దామని కూడా వాడు ఏదో తంటాలు. ఇదంతా ఎందుకని మనం ఇదిగో ఇది తెప్పించేసాం. చూడండి ఎలా ఉందో, బావులా చూడండి. కసక్ లగో. అది 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 అమ్మయ్యా. ఇంతేనండి. బుజ్జి ముక్కలు, చిన్న చిన్న ముక్కలు. మళ్ళీ పెద్ద ముక్కలు అనుకో సగం కొరికి సగం మళ్ళీ పారేస్తాం. అందుకోసం వీలైనంత చిన్న ముక్కలే తరుక్కోండి, కట్ చేసుకోండి. ఆవకాయ ముక్కలు ఎప్పుడు చిన్నగా ఉంటేనే బాగుంటుంది. పెద్దవి తినే రోజులు పోయినాయి. ఎందుకంటే అప్పుడంటే ఆ ఉత్త ఆవకాయ పచ్చడితోటి తినేసిన రోజులేమో. ఇప్పుడు మనం పంచభక్ష పరిమాణాలు, 10 రకాల కూరలు, మధ్యలో చిన్న ఆవకాయ కదా. అందుకని మనం చిన్న చిన్నయే. అది చూస్తున్నారా, చిన్న ముక్కలు, చెయ్యి తెగుతుందనే భయం లేదు, ప్రొటెక్షన్. హ్యాపీగా చక్కగా కట్ చేసుకోవచ్చు. అంతే.
హే మామిడికాయలు, నెక్స్ట్ మీరే క్యూ. నాకైతే బాగా నచ్చిందబ్బా ఈ కట్టరు. మీరు తెప్పించుకోండి ఇంట్లో. ఇదొక అలంకారంగా చుట్టంగా ఉంటుంది. సంవత్సరానికి ఒక్కరోజు బయటకు తీస్తాం, సరదాగా దాంతో గడుపుతాం. సంవత్సరానికి ఒకరోజు మనకు కనిపించే చుట్టం అన్నమాట ఈ మ్యాంగో కట్టర్. మ్యాంగో కట్టరా, నువ్వు మాకు చుట్టమా? అది అయిపోయిందండి. మొత్తం మనం 9 రకాల మామిడికాయల్ని ఇదిగో ముక్కలు కొట్టేసాము. ఇదిగో వేస్ట్ అలా వచ్చింది, ముక్కలు ఇలా వచ్చాయి. ఇంకా ఆవకాయ పెట్టడమే. ఆవకాయ పెడదాం. మ్యాంగో కట్టర్, థ్యాంక్ యూ మై ఫ్రెండ్, థ్యాంక్ యూ. ఇక మిగిలింది ఏంటంటే ఆ ముక్కలు ఎన్ని డబ్బా సైజుకి ఎన్ని డబ్బాలు కొలత వచ్చింది, లేదంటే ఎన్ని కేజీలు అయినాయి. కేజీలు కొలతన్నా, డబ్బాలు గ్లాసులు కొలతన్నా చూద్దాం. ఎంత వచ్చాయో చూసుకొని ఎంత ఏదేది వేయాలి. ఇదేమి బ్రహ్మరహస్యమే లేదు. ఓ పూర్వం ఎంత భయపెట్టేవాళ్ళు మనల్ని. అమ్మమ్మ ఆవకాయ అదెంత వేయాలి, ఇదెంత వేయాలి, ఇదంత ఏంటంటే ఏం లేదు. సింపుల్. ఒక్కటండి, ఉప్పు జాగ్రత్త. ఉప్పు తక్కువ వేస్తే ఆవకాయ పాడైపోతుంది. ఉప్పు ఎక్కువ వేస్తే మనం తినలేం, మనకు ఉపయోగం లేదు. కాబట్టి తక్కువ కాకూడదు, ఎక్కువ కాకూడదు. బ్యాలెన్స్, సాల్ట్ బ్యాలెన్స్, అది లెక్క. ఇంకా మిగతా ఉన్నాయే ఆవపిండి, కారం, అదే ఇవన్నీ ఎక్కువ వేస్తే ఎక్కువ గుజ్జు వస్తుంది ముక్కతో పాటు ఆవకాయ కన్నంలో కలుపుకోవడానికి. తక్కువ వేస్తే గుజ్జు తక్కువ ఉంటుంది, అంతే. అదేమి ఓ అని ఇదేమి లేదు. మన టేస్ట్, మన ఇష్టాలు. సో ఆవకాయ మేకింగ్ని మనం ఎంజాయ్ చేద్దాం. మళ్ళా నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ ఇదే పని భలే ఉంటుంది కదా. చూసారుగా ఫ్యామిలీలు అక్కడ ఆ మ్యాంగో మార్కెట్కి వచ్చి ఆ నేల మీద కూర్చొని పసిపిల్లల్లాగా వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వాళ్ళ అమ్మ, అత్తగారు, వాళ్ళందరూ ఒక కుటుంబం వచ్చేస్తూ ఉంటుంది. ఉదయానికి వచ్చేసి అవన్నీ కుట్టించుకొని అదేందో అపరూపంగా వాటిని తీసుకొని ఆటోల్లో, కార్లలో, బైకుల్లో అలా వెళ్ళిపోతుంది. అదొక ఫ్యామిలీ ఫంక్షన్ అన్నమాట. ఆవకాయ పెట్టుకోవడం అనేది కుటుంబాల పండుగ. మనం ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఓకేనా? సో లోకం ఇదిగో మా ఆనందాన్ని మీతో పంచుకుంటుంది, మీరు మీ ఆనందాన్ని మాతో పంచుకోండి. లోకం ఇదిగో మీకోసం. నేను మీ కృష్ణేంద్ర. ఓకే, సామానంతా రెడీ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇది ముక్కలు కోసుకున్నాము. దాన్ని ఎన్ని డబ్బాలో కొలతలేసాము. అన్ని డబ్బాలకు సరిపడా మిగతా ఉప్పు, ఆవపిండి, కారము, నూనె, మెంతిపిండి. ఆ చిన్న గిన్నెలో ఉందే అది మెంతిపిండి. ఇది కారం, ఆవపిండి, ఉప్పు, మెంతిపిండి, ఆవకాయ ముక్కలు, ఆయిల్. 9 రకాల మామిడి మొకాయ ముక్కలు. ఆ ముక్కల్ని మనము ఇలాగా కొలతేసాం. దీంతో కొలతేస్తే ఎన్ని వచ్చాయి? 8. అవి 8 డబ్బాలు వచ్చాయి మామిడికాయ ముక్కలు. మరి వాటికి ఇవి అంతెంత వేయాలి? మామూలుగా ఈ డబ్బాల లెక్కలో మామిడికాయ ముక్కలు 4 డబ్బాలు అయితే ఏంటి? మామిడికాయ ముక్కలు 4 డబ్బాలు గనుక అయితే ఇదిగో ఈ కారం 1 డబ్బా, ఈ ఆవపిండి 1 డబ్బా, ఈ ఉప్పు, ఈ సాల్ట్ డబ్బాకు కొంచెం తక్కువ, పూర్తి డబ్బా వేయకుండా కొంచెం తగ్గించి వేస్తాం. కాబట్టి 4 డబ్బాల మామిడికాయ ముక్కలకి 1 డబ్బా కారం, 1 డబ్బా ఆవపిండి, 1 డబ్బాలో కొంచెం తగ్గించి ఉప్పు, సాల్ట్. ఇదన్నమాట లెక్క. కానీ ఈరోజు మనకి
మామిడికాయ ముక్కలు ఎన్ని వచ్చాయి? 8 డబ్బాలు వచ్చాయి. 4 + 4 8, 8 డబ్బాలు వచ్చాయి. కాబట్టి ఇవి కూడా డబల్ చేయాలన్నమాట. కాబట్టి ఇదేమో 2 డబ్బాలు, ఇది 2 డబ్బాలు, ఇది కూడా 2 తగ్గించి. క్లియర్? ఇంకా ఇది ఉందే మెంతి పిండి, ఇది దీంట్లో పావు డబ్బా, అది లెక్క. ఇంతేనబ్బా. ఇంకా ఆయిల్ ఎంత పోస్తే అంత చూసుకుందాం. ఆయిల్ పోసి సరిపోయిందా లేదో చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద డిష్లో 2 డబ్బాలు కారం, 2 డబ్బాలు ఆవపిండి, 2 డబ్బాలకి కొంచెం తగ్గించి ఉప్పు వేసేసాం. 3 పదార్థాలని ఆ డిష్లో వేసి, ఇదిగో పావు డబ్బా మెంతిపిండి. సో పిండిలన్నీ పౌడర్లన్నీ కలిపే, అంతే, మిక్స్ చేస్తున్నాం. ఇదే ఆవకాయ కార్యక్రమం. పరిశుభ్రత. మనం ఏ పని చేసినా శుభ్రంగా ఉండాలి, మంచిగా చేసుకోవాలి. పాత్రలన్నీ నీట్గా ఉండాలి, దుమ్ము ధూళి కాకుండా. ఏకాగ్రతతో, ఇష్టంతో మనందరికీ, మా వాళ్ళందరికీ చేస్తున్నాం కదా అనే ఒక మంచి భావనతో చేసుకోవాలి. ఆ 4 పొడుల్ని బాగా చేత్తో మొత్తం కలిసిపోయేటట్లుగా బాగా కలిపెట్టేసాము. అంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, వేరే ఒక చిన్న గిన్నె తీసుకొని, మనం ఏ నూనె మీకు ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అది, ఇదే వాడాలా అదే వాడాలా ఏం లేదు. ఒక డబ్బా ఆయిల్ ఇలా పోసుకుంటున్నాం. అది ఈ ఆయిల్లో ఇందాక మనం ముక్కలుగా చేసుకున్న 9 రకాల మామిడికాయల్ని ఇందులో వేస్తున్నాం. షవర్ బాత్, మ్యాంగో పీసెస్ షవర్ బాత్. అదే కొద్దిగా స్నానం చేపిస్తున్నాం. మామిడికాయ ముక్కలకి నూనెతో స్నానం చేపిస్తున్నాం. అంటే ఇప్పుడు వాటిని కొంచెం తడిగా గమ్గమ్గా ఉంటుంది. అంటే ఈ కారము, ఈ పొడి బాగా అతుక్కుంటుంది అన్నమాట. అందుకోసం ఇదేనబ్బా ఆవకాయ ప్రిపరేషను. ఆ ముక్కల్ని ఆ నూనెలో అట్లా వేయటం, తీసి ఈ పొడుల్లో వేయటం, కారపొడిలో, ఆవపిండిలో కదా. మొత్తం మామిడికాయ ముక్కలన్నిటినీ ఆ నూనెలో ముంచి ఇలాగ మళ్ళా ఈ ఆవపిండి, ఉప్పు, కారపొడి వీటిలో వేసేసాం. ఇప్పుడు మొత్తం కిందకి పైకి మిక్స్ చేస్తున్నాం, బాగా కలిసిపోయేటట్లుగా. చూసారా ఆ రంగు చూడండి, మిరపే. సింధూర్. బాబా ఏమి రంగు మాయా. ఆవకాయ నువ్వెందుకే ఇంత అందంగా ఉంటున్నావు? కలుపుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందని ఇంకొక డిష్లోకి కొంచెం ఇటు ట్రాన్స్ఫర్ చేసాం. అప్పుడు చెయ్యి బాగా కిందకి పైకి బాగా తిరుగుతుంది. ఆ కింద ఉండే ఆవపిండి అదంతా బాగా కాయలకి పై ఉండే ముక్కలకి పట్టేదానికి ఛాన్స్.
అందుకోసం దీంట్లోకి కొంత భాగం షిఫ్ట్. ఇందాక మనం ఒక డబ్బా నూనె పోసి ఆ నూనెలో ఆ ఆయిల్లో ముక్కలన్నీ తడిపి దీంట్లో వేసి అదంతా కలిపెట్టేసాం కదా. ఇప్పుడు ఇంకొక డబ్బా పోస్తూ ఉన్నాం. అది ఇప్పటికి 2 డబ్బాలు పోసేసాం. ఆయిల్ పోసి బాగా కలిపెడుతున్నాం, కిందకి పైకి కిందకి పైకి. చూసారా ఆ పొడులన్నీ కాయకి ముక్కలకి ఎంత బాగా పట్టాయో ముద్దగా. అలా అన్నమాట. ఇప్పుడు దాంట్లో కూడా అలాగే చేసుకుందాం. చూడండి ఎంత బాగా కాయకి పట్టిందో, ముక్కలకి పట్టిందో. ఆవకాయ సంవత్సరానికి ఒక్కసారి కదా, భలే లేదు. అందుకని కొంచెమే వలిచాము. అందుకని ఆ కొంచెం వేసి మళ్ళా 2 రోజుల తర్వాత మూత తీసి మళ్ళీ కలిపెడతాం కదా, ఆ రోజు మిగతాయి రేపు రెడీ చేసుకొని అవి వేద్దామని అనుకున్నాం. అది ఇప్పటికైతే ఈ వెల్లుల్లి. కొంతమంది అయితే అసలు వెల్లుల్లి వేసుకోరు, వాళ్ళకి ఆవకాయ పెట్టడం ఎంత హాయో. మనకేమో కొంచెం గుమగుమ అంటే ఆవకాయ వాసన భలే వస్తుంది వెల్లుల్లి వేస్తే. అందుకని మనం ఇదిగో ఈ కష్టానికి వలవటం మాత్రం భలే కష్టం అబ్బా, అది రాదు, చేతికి అంటుకుంటా చెప్పలేములే. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే జాడీ రెడీ అయింది కదా, నేనున్నాను అని జాడీ వచ్చేసింది. ఈ జాడీలో అడుగున కొద్దిగా ఆయిల్ పోస్తున్నాం. అంటే మరీ డ్రైగా పొడి పొడిగా దాంట్లో ఈ ముక్కలు వేయకుండా ముందే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఇదిగో ఇప్పుడు అలా వేస్తున్నాం. చూస్తున్నారా? ఇదండి ఈ రోజుకి జరిగిన ఆవకాయ పని. మళ్ళీ 2 రోజుల తర్వాత తీసి మళ్ళీ మొత్తం అటు ఇటు కలిపి అన్ని టెస్టింగ్ టూల్స్ వాడి అన్నీ సరిపోయా లేదని చూసుకొని అప్పుడు అది ఈ సంవత్సరానికి ఆవకాయ కార్యక్రమం. ఈ జాడీ సరిపోద్దంటారా? అసలు ముందు అనుకున్నాము జాడీ మొత్తం రాదేమో అనుకున్నాం, కానీ మనం 9 రకాల కాయలు వాడాం కదా, కొంచెం ఎక్కువే ముక్కలు వచ్చాయి. జాడీ మొత్తం ఫిల్ అయ్యేటట్టుంది. సో ఆల్టర్నేటివ్ ఏదన్నా ప్లాన్ చేయాలి, చూద్దాం. ఇంకా జాడీలో మొత్తం పట్టదని ఇదిగో జాడీకి ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చాం. ఇప్పుడు దీంట్లో కాస్త వేద్దాం. అదేమో పింగాణి జాడీ, ఇదేమో గ్లాస్. రెండు ఆవకాయని షేర్ చేసుకుంటున్నాయి. ఒక 2 days వాటిల్లోనే ఉంచేద్దాం. ఇప్పుడు జాడీకి మూత పెట్టేసి దాని మీద ఒక గుడ్డను ఏదన్నా వేసి చుట్టూతా ఇలా ఆ గుడ్డ పేలికతోటే లేక తాడుతోటో దేనితోటో దాంతో అలా ముడి వేసుకుందాం. అది సీల్డ్ దండి. సో సీల్ చేసేసాం. ఒక 2 days తర్వాత ఓపెన్ చేస్తాం. దిగు దీనికి మూత
పర్ఫెక్ట్ కాబట్టి ఇంకా మనకి దానికి విడిగా ఏమీ అవసరం లేదు. ఇదండి ఈరోజు మనం ఆవకాయ తయారీ.